ఏంది తుగ్లక్ బ్రో ఇదంతా? ఎందుకు నీకు పేదోళ్ళన్నా, కాయ కష్టం చేసుకోలేని అవ్వాతాతలన్నా, సామాన్య ప్రజలంటే అంత చిన్న చూపు, అంత తక్కువ, అంత లోకువ? రాష్ట్రం సర్వనాశనం అయిపోవడానికి పుచ్చిపోయిన సత్య సలహాలు ఇచ్చిన ఎదవలకి మాత్రం లక్షల లక్షల కోట్లకి కోట్లు ఇలా 1వ తేదీ రాగానే ఇలా పడిపోతాయి జీతాలు. పాపం ఏ మందులకో మాత్రలకో వాళ్ళు బ్రతకడానికి సహాయంగా ఉంటుందని ఆశగా ఎదురు చూసే పెన్షన్దారులకు మాత్రం, అవ్వాతాతలకి మాత్రం పెన్షన్ లేకుండా చేస్తావా? ఏం న్యాయం ఇది? ఇక్కడ ఉంటుందా ఇట్లా ఇంత ఇంత నీచమైన రాజకీయం? అవునులే, కన్న తల్లినే తరిమేశావు, సొంత చెల్లిని ఆస్తిలో ఎక్కడ వాట అడుగుతుందో అని గెంటేసావు, బెదిరించావు, భయపెట్టావు ఇంకో చెల్లిని. నీకు మనసు ఎక్కడుంటుంది? పేదోళ్ళు అంటే ఒక బాధ్యత ఎక్కడుంటుంది? నువ్వు ఎప్పుడైతే ప్రజావేది కూల్చావో అప్పుడు జనాలకి ఒక అంచనా వచ్చింది నీ మీద, వీడు ఎదవా, వీడు కూల్చడం తప్ప వీడు ఏం చేయలేడు అని. ఎప్పుడైతే కడుపు నిండా పేదోడు అన్నం తింటుంటే ఆనందంగా అది ఒప్పక నువ్వు అన్న క్యాంటీన్ లాపిచ్చావో అప్పుడు ప్రజలందరికీ ఒక క్లారిటీ వచ్చింది, వీడు ఒక సన్నాసి, వీడు దేనికి పనికిరాడు, ఇలాంటి ఎదవ పనులు చేయడానికి తప్ప, వీడు పెత్తందారుడు, పేదోడు కడుపు కొట్టడానికి అధికారంలోకి వచ్చాడు, వీడు మాత్రం ఊరికొక ప్యాలెస్, సిటీకి ఒక బంగ్లా కట్టుకుంటాడు, అదేంది 25 లక్షలకు అమ్మోడు ఒక టాయిలెట్ అంట. ఏముంటుంది బ్రో, నాకు అర్థం కాదు దాంట్లో. సర్లే, అలాంటివి కట్టించుకుంటాడు, పేదోళ్ళకి పెన్షన్ ఇవ్వడానికి కూడా వీడికి పనికిరాడు అని క్లారిటీ వచ్చింది. ఇప్పుడు పెన్షన్ల మీద పడ్డావు చూసావా, అవ్వాతాతల పెన్షన్ల మీద పడ్డావే, అప్పుడు జనాలు పిచ్చగా కన్ఫర్మ్ చేసేసుకున్నారు, వీడు పిచ్చోడు, వీడు తుగ్లక్, చేసేవని ఎదవ పనులు, కానీ చెప్పేవి మాత్రం శుద్ధపూస మాటలు అని. కాబట్టి నీ చెల్లిగా నేను ఒక సలహా ఇస్తా, విను, ఫ్రీగా ఇస్తా. ఇంక తిప్పి కొడితే 30 రోజులు ఉంది, అప్పటిదాకా ఉంటే ఎవరికో కొంతమందికి నీ పైన ఏదో ఇంతన్నా ఉంటుంది, అదైనా కాపాడుకో. లేకపోతే మొన్న ఎక్కడో చెప్పులు కనిపించాయి, ఈసారి చీపుర్లు కనిపిస్తాయి. అంతదాకా తెచ్చుకోవడం అవసరమా చెప్పు? కాబట్టి నువ్వు, నీ రౌడీ బ్యాచ్, నీ బూతులు మాట్లాడే బ్యాచ్, నీ మర్డర్లు చేసే బ్యాచ్, నీ దిక్కుమాలిన బ్యాచ్ అంతా సైలెంట్గా ఎలక్షన్లు ఎదాకుంటే కొంచెమైనా ఏదో దక్కుతుంది. లేదంటే దేనికి పనికి రాకుండా ప్రజలు పాతాళానికి తొక్కేస్తారు మిమ్మల్ని, గుర్తుపెట్టుకోండి. ఫుల్ క్లారిటీతో ఉన్నారు తుగ్లక్ బ్రో ప్రజలు. మనం ఓటేయకూడదు ఈ వైసీపీ పార్టీకి, ఈసారి ఓటేసే వాళ్ళని కూడా ఓటేయించకూడదు అని. ఎందుకంటే వాళ్ళ కడుపు మీద కొడుతున్నాను ప్రతిసారి.